వరంగల్ జిల్లాలోని వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని గార్లపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. హంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్స్ లో గార్లపాటి శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గంపా సాంబమూర్తి, ఆర్యవైశ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తోట సురేష్, ఇరుకుల రామకృష్ణ, మాశెట్టి ఉపేందర్, దొడ్డ మోహన్ రావు, గూండా ప్రకాష్, వీర మల్లయ్య, గార్లపాటి సంతోష్, రవ్వ గీత అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ చైర్మన్, కో చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం మాట్లాడుతూ జిల్లాలో 53 క్లబ్బులు పనిచేస్తున్నాయని, 2024 సంవత్సరంలో చురుకుగా పనిచేసిన క్లబ్లను గుర్తించి సభ్యులను సన్మానించి బహుమతులను ఇచ్చి ప్రోత్సహించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించామని, 2027 సంవత్సరానికి నూతన గవర్నర్ గా భీమిశెట్టి కిషోర్ కుమార్ ను ఎన్నుకోవడం జరిగిందని, వచ్చే సంవత్సరంలో నిర్వహించే కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ వంటి సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు డిస్ట్రిక్ట్ V101లో గంపా డిస్కాన్ కాన్ఫరెన్స్ ఉత్సవం మన గోల్డెన్ గార్డెన్ హంటర్ రోడ్ నందు వైభవపేతంగా జరగడం జరిగింది. ఈ యొక్క ఉత్సవానికి కాన్ఫరెన్స్ చైర్మన్గా నేను గార్లపాటి శ్రీనివాస్ గారిని, అలాగే కాన్ఫరెన్స్ కో చైర్మన్గా దాచేపల్లి సీతారాం, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గంపా సాంబమూర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ అత్యంత ఉత్సాహవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ పాస్ట్ అధ్యక్షుడైనటువంటి యాదా నాగేశ్వర్ గారు ఇచ్చేశారు. అలాగే కాబోయే 2020 సంవత్సరం అధ్యక్షుడైనటువంటి ఇరుకుల రామకృష్ణ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్గా మాశెట్టి ఉపేంద్ర గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా వరంగల్ జిల్లాలోని 53 క్లబ్లు ఆధ్వర్యంలో ఉత్సాహాలతో అన్ని కార్యక్రమాలు చేసినందుకు కూడా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే సంవత్సరం 2025కు నూతన గవర్నర్ కూడా ఎన్నుకోవడం జరిగింది. నూతన గవర్నర్గా భీమిశెట్టి కిషోర్ కుమార్ గారిని కూడా ఈరోజు ఎన్నుకొని అది రాబోయే కార్యాచరణ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి వాసవీయులకు, ఆర్యవైశ్యులకు, మిత్రులకు, ప్రెస్ వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాసవీయంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా సేవ కోసం ముందుకెళ్తారు. ఏ సేవ కావాలన్నా ఆర్యవైశ్యులు ముందు ఉంటారు. కార్యక్రమాల్లో భాగంగా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం, మెడికల్ డొనేషన్ క్యాంప్ జరిగింది, లిమ్స్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కోటి బాల్స్, మన సీడ్ బాల్స్ కూడా ఈ సంవత్సరం చేయడం జరిగింది. అందులో భాగంగా దీనికి ఉత్సాహకరమైనటువంటి ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. నేను దాచేపల్లి సీతారాం, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్, అలాగే కాన్ఫరెన్స్కి కో చైర్మన్గా ఉన్నాను. ఈరోజు 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి వాసవి క్లబ్స్ డిస్టిక్లో ఉన్నటువంటి 53 క్లబ్బులు వారు నిర్వహించినటువంటి మన క్లబ్ సేవలన్నింటినీ గుర్తించి వారికి అవార్డ్స్ ప్రదానం చేసే కార్యక్రమమే డిస్టిక్ కాన్ఫరెన్స్ కార్యక్రమము.
ఈ కార్యక్రమము ఇంటర్నేషనల్ వారు సూచించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సూచించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అందరినీ గుర్తించేసి వారిని ఎవరెవరు చేశారో వారికి ప్రోత్సాహ బహుమతులు ఇచ్చుకుంటూ వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాసవి మిత్రులందరికీ, అలాగే చీఫ్ గెస్ట్ గారికి, తర్వాత జిల్లాకు వచ్చినటువంటి అబ్జర్వర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. థ్యాంక్ యూ.